హనుమాజులతో అనుబంధం తలుచుకుంటేనే కళ్ళు చెమస్తాయి. రామచంద్ర, ఏమిటి నాయనా ఇది? వచ్చిన దగ్గర నుంచి స్నానం కూడా చేయకుండా అలాగే కూర్చొని ఉన్నావు. లేచి స్నానం చేసిరాపో. బ్రతకాలం లేదమ్మా నాకు. చిచి, ఏం మాటలు రావి? నువ్విలా మాట్లాడొచ్చా? నువ్వే కదరా మాకు దిక్కు. నువ్వే ఇలా అయిపోతే మేమంతా ఏమైపోవాలరా? పిల్లలకి నువ్వే కదరా ధైర్యం. వాళ్ళు నిన్ను చూసి నేర్చుకోవాల్సింది ఇదా? మనసు చిత్రమైపోయిందమ్మా, భరించలేకపోతున్నాను. నీ బాధని నేను అర్థం చేసుకోగలన్రా, కానీ పరిస్థితిని నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. ఆ దేవుడు ఒక కంట కన్నీరు, ఒక కంట పన్నీరు ఇచ్చాడు. ఒకదాని గురించి బాధపడాలో, ఇంకొక పిల్ల ఒక ఇంటిదయిందని సంతోషించాలో అర్థం కావటం లేదు. అదేరా దేవుడి లీల. మనం వీలైనంత వరకు మనసులో భారాన్ని దించుకోవాలే గాని మోస్తూ ఉండకూడదు నాయనా. నాన్నగారు పోయినప్పుడు అనిపించిన నరకం కంటే ఎక్కువగా ఉందమ్మా. మీ నాన్నగారు పోయినప్పుడు నీది కొడుకు బాధ, ఇప్పుడు నీది తండ్రి బాధ ఎక్కువగానే ఉంటుంది. కాని నిన్న ఉన్న కష్టం ఈ రోజు లేదు, ఈ రోజున్న బాధ రేపు ఉండదు. అది అర్థం చేసుకోరా. లేచెళ్ళి స్నానం చేసిరాపో. నాయనా, ఎంతసేపని చెప్పేది? నాన్నా, వెళ్ళు. ఏంటి మేడం, సాయంత్రం 5 కావస్తున్నా మా మొహాన కాఫీ నీళ్లు పొయ్యాలని తెలీదా? డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి అడుక్కోవాలా? రాను రాను ఈ పిశాచానికి పైత్యం ఎక్కువైపోతుంది. అస్తమాను చావు కొడుతోంది నన్ను. ఏంటి ఆ చూపు? నేనేం చూశానమ్మా, నా చూపే అంత. పనుల సంగతి ఎలా ఉన్నా మాటలు మాత్రం బాగా నేర్చావు. కాఫీ పట్టుకుని తొందరగా రా. ఇదిగోండి తెస్తున్నానమ్మా. రామ్మా. గుడ్ ఈవినింగ్ బామ్మగారు. ఏం గుడ్ ఈవినింగోలేమ్మా. అమ్మా, ఏంటి ఎప్పుడు చూసినా ఏదో ఒక దీర్ఘాలు తీస్తూనే ఉంటావు? దీర్ఘాలు తీకి ఏం చేయాలి? అలా అయిపోయింది నా పరిస్థితి. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. గదిలో ఉండొచ్చు కదమ్మా మధు. కాఫీ అక్కడికే పంపించేదాన్ని కదా. గదికెందుకత్తా? నేనేమైనా గెస్ట్నా? గెస్ట్ రూమ్ లో ఉన్నాను అంతేగా. అంతే అనుకో. గౌరీ, కాఫీ తీసుకురా. అలాగే అమ్మా. ఏమండోయ్ మేడం గారు, చిన్నసారికి కాఫీ తీసుకెళ్ళి ఇస్తారా, లేకపోతే మేమే తీసుకెళ్ళి ఇవ్వాలా? ఇదిగో పట్టుకెళ్తున్నానమ్మా. వెళ్ళు.
చిన్న సార్ అంటే? పెద్ద సారంటే మా అల్లుడు, చిన్న సారంటే నా పెద్ద మనవడు. మీరు ఆగండి, నేను తీసుకెళ్తాను. ఇవ్వండి. పర్లేదు, ఇవ్వండి. నీకెందుకమ్మా ఇవన్నీ? ఇలాంటి పనులు చేయడానికే కదా వీళ్ళని పనిలో పెట్టుకున్నది. ఇవాల్టి నుంచి ఆయనకు కావాల్సినవి నేను చూసుకుంటాను. ఓహో, పెళ్ళాం చేయాల్సిన పనులే గాని చేస్తాను అంటావు. కానీ వాడు నీతో జంటగా నిలబడి హారతి అందుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఇప్పుడు నువ్వు కాఫీ తీసుకెళ్తే కరిగిపోతాడా? నందు గురించి నాకు బాగా తెలుసు. ఈ ప్రయత్నాలన్నీ మానే. అమ్మా, తను ముచ్చట పడుతోంది. తన ప్రయత్నం ఏదో తన చేయనివ్వు. అది కాదే దేవ. చూడు, నిన్నటి వరకు నందు నీకు మనవడు, నాకు కొడుకు. ఇవాల్టి నుండి మధుకి భర్త కూడా. హ్మ్. నందు భార్యగా మధుకున్న హక్కుని మనం కాదనకూడదు. మధుని తీసుకెళ్ళి నువ్వెళ్ళు మధు. థ్యాంక్స్ అత్త. హాయ్ శృతి, గుడ్ ఈవినింగ్. ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావు. ఏంటి బిస్కెట్స్ వేస్తున్నావా? బిస్కెట్స్ వేయటం బాగా అలవాటు అనుకుంటా. నాకు బిస్కెట్లు వేయడం అలవాటు ఉందో లేదో తర్వాత సంగతి. నీకు బిస్కెట్లు వేయడానికి నువ్వు కుక్క పిల్లవు కాదుగా. ఏం కూసావు? నేనేం తప్పుగా అనలేదే. నువ్వేం కుక్క పిల్లవు కాదుగా అన్నాను. తెలివితేటలు చూపిస్తున్నావా? తెలివితేటలు చూపించడానికి నేనేమైనా ఇంటర్వ్యూకి వచ్చానా? ఈ ఇంటి కోడలుగా వచ్చాను. మా ఆయన చెల్లెలివి, నాకు ఆడపడుచువి. నీ మీద అభిమానం చూపించాలని అనుకుంటాను తప్ప తెలివితేటలు ఎందుకు చూపిస్తాను? తెలివితేటలు చూపించేగా ఏ ఇంటి కోడలువయ్యావు? శృతి, నేను నీకు నచ్చలేదని నీ చూపులోనూ మాటల్లోనూ అర్థమైపోయింది. నేను నచ్చలేదు అంటే నచ్చలేదని చెప్పు, నేనేం పెద్దగా బాధపడ్ను. కానీ తెలివితేటలు చూపించి కోడలయ్యానని అనవసరమైన మాటలు మాత్రం అనొద్దు. అంటాను. తెలివితేటలు కాకపోతే ఇంకేంటి? పీటల మీదికి రాకుండా మీ అక్క ఎవరితోనూ లేచిపోయింది. అంతటితో పెళ్లి ఆపేయకుండా ఏదో మ్యూజికల్ చైర్ ఆడినట్టు మీ అక్క మిస్ చేసుకున్న కోటీశ్వరుడి కోడల ఆఫర్ ని నువ్వు కొట్టేయాలని ఎవ్వరూ అడక్క ముందే రెడీ అయి వచ్చేసి పీటలెక్కేశావు. శృతి, దయచేసి మాట మాత్రం జారద్దు. నేను పెళ్లికి సిద్ధపడింది ఈ ఆస్తిపాస్తులు చూసి కాదు, 2 కుటుంబాల పరిస్థితి చూసి. అటు మా నాన్నకి అండగా నిలబడాలనుకున్నాను, ఇటు ఈ ఇంటి పరువుని కాపాడాలనుకున్నాను. నువ్వు కాపాడకపోతే మా పరువు ఆగదు. మరి ఆ పెళ్ళాగిపోతే మళ్ళీ మా అన్నకి పెళ్లి జరగదా? చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడైతే త్యాగం చేసినట్టు ఓ బిల్డప్ ఇస్తున్నావు. నీ దృష్టిలో నేనిప్పుడు స్వార్థపరురాల్లాగే కనిపించొచ్చు, కానీ నేనది కాదు. కాదని ప్రూవ్ చేసుకుంటావా? ఏం చేయమంటావ్? నీకు డబ్బు మీద ఆశ లేకపోతే జరిగింది పెళ్లి కాదనుకొని ఈ ఇల్లు విడిచి వెళ్ళిపో. వదిలి వెళ్ళిపోవడానికి నేనేం బొమ్మల పెళ్లి చేసుకుని రాలేదు. 100 ఏళ్లు కలిసి బ్రతుకుతానని ప్రమాణం చేసి మరీ పెళ్లి చేసుకున్నాను. నువ్వు గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చినట్టున్నావుగా. అవును, 100 ఏళ్లకి ఈ ఇంటి కోడలని ఫిక్స్ అయి వచ్చాను. ఇలా మాటలు చెప్పి బతికేద్దామనుకుంటున్నావేమో, అది కుదరదు. నేను మాటలు చెప్పి బ్రతికే రకం కాదు, చేతుల మనిషిని. నువ్వంటే నాకిష్టం లేదని మొహం మీదే చెప్తున్నా నీకు పౌరుషం రావట్లేదా? సిగ్గు లేకుండా ఇక్కడే ఉన్నావు. నేను ఆ ఇంటి కూతున్నైతే నేను సమాధానం చెప్పే పద్ధతి వేరుగా ఉండేది. ఈ ఇంటి కోడల్ని, పైగా నీ వదిన్ని. కాస్త ఓపిగ్గానే ఉండాలి మరి. నువ్వు ఇలాగే ఈ ఇంటి కోడలిగా సెటిల్ అయిపోదామని చూస్తున్నావేమో, అది మాత్రం జరగదు. అసలు నువ్వెక్కడా, మా అన్న ఎక్కడా? మా స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? మా అన్న తలుచుకుంటే కోటీశ్వరుల సంబంధాలు క్యూను నిలబడతాయి. మరెందుకు నిలబడలేదు? వెటకారమా? తెలియక అడుగుతున్నా. చూడు, నువ్వు ఎప్పటికీ ఈ ఇంటి కోడలిగా ఉండలేవు. నీ లెవెల్ ఏంటో తెలుసా? ఇప్పుడు నీ చేతిలో ఉంది చూడు కాఫీ ట్రే, అది నీ స్థాయి. ఈ పని చేయటానికి ఈ ఇంట్లో 10 మంది ఉన్నారు, నువ్వు 11 దానివి. అది నీ స్థానం. స్థాయిలు స్థానాలు అని బానే మాట్లాడావు, కానీ నేనిప్పుడు ఇంటి పెద్ద కోడల్ని, కొత్త కోడల్ని. కాబట్టి మెత్తగా చెప్తున్నాను, 4 రోజులు పోతే ఏం చేస్తావు? కొడతావా? చిచ్చి, క్రమశిక్షణలో పెడతాను. అసలు నువ్వు పూర్తిగా క్రమశిక్షణలో లేవు. చూస్తాను. శృతి, ఇక్కడే ఉంటానుగా, ఎందుకు ఆవేశం? తీరిగ్గా మాట్లాడుకుందాం. అవతల మీ అన్నయ్యకి కాఫీ ఇవ్వాలి.
ఆగక్కడ. వేసిన అడుగు వెనక్కి తీ. ఎందుకు నేను అడుగు వెనక్కి తీయాలి? నువ్వు నా గదిలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. నేను మీ జీవితంలోకి అడుగు పెట్టాను, మీతో కలిసి 7 అడుగులు నడిచాను. ఇప్పుడు మీ గదిలో అడుగు పెట్టొద్దంటే ఎలా? ఎవరిని అడిగి అడుగు పెట్టావు నా జీవితంలోకి? మీ అమ్మా నాన్నల అనుమతి అడిగే పెళ్లిపీటలెక్కాను. పెళ్లి పెట్టెలెక్కడానికి నా అనుమతి అడిగావా నువ్వు? లేదు, అడగలేదు. మరి మీరేం చేశారు? నేనేం చేశాను? నువ్వు తప్పు పట్టే స్థితిలో నేను లేను. ఎందుకు లేరు? మీ అనుమతి లేకుండా నేను పెళ్లిపీటలెక్కాను, ఒప్పుకుంటాను. కానీ మీరెవరు అనుమతి అడిగి నా మెళ్ళో తాళి కట్టారు? నాకు సమ్మతమేనా అని అడిగారా? లేక మా అమ్మా నాన్నల అనుమతి అడిగి నా మెడలో తాళి కట్టారా? అడ్డదిడ్డంగా మాట్లాడి నీ తప్పుని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నావా? నువ్వన్నట్టు నేను నీ సమ్మతం అడగలేదు, మీ అమ్మ నాన్న అనుమతి అడగలేదు. కానీ నువ్వు సమ్మతించకుండానే, మీ అమ్మ నాన్న అనుమతి తీసుకోకుండానే పెళ్లిపీటలెక్కి తాళి కట్టించుకున్నావా? కరెక్టే. నేను నా ఇష్టంతోటే, మా అమ్మా నాన్నల అనుమతితోటే పెళ్లిపీటలెక్కాను. కానీ మీరెందుకు నా మెళ్ళో 3 ముళ్ళు వేశారు? సమాధానం చెప్పండి. అందరూ కలిసి నాతో ఆడుకుంటున్నారు. వెళ్ళిక్కడి నుంచి. మిమ్మల్ని నిలదీయాలనో, మీదే తప్పని ఎత్తి చూపాలనో నేను మాట్లాడడం లేదు. మన పెళ్లిలో తప్పుల ప్రస్తావన తీసుకురావడానికి లేదు. ఇందులో మనిద్దరం తప్పు కాదు, ఒప్పు కాదు. జరిగిన ఓ తప్పుని సరిదిద్దడానికి ఈ పెళ్లికి ఒప్పుకున్నాం. మీరు మీ కుటుంబం కోసం ఒప్పుకొని ఉండొచ్చు, నేను నా కుటుంబం కోసం ఒప్పుకొని ఉండొచ్చు. ఇష్టం ఉందో లేకో మనిద్దరము భార్యాభర్తలయ్యాం. ఆ మాట అనకు. నువ్వు నా భార్యవి కావు. పెద్దల సమక్షంలోనే కాదు, ఆ దైవ సన్నిధిలో నాకు తాళి కట్టి నేను భార్యని కాదంటే ఎలా? మీ అందరితో పాటు ఆ దేవుడు కూడా నన్ను మోసం చేశాడు. అలా అని ఎందుకు అనుకుంటారు? ఇది ఆ దేవుడి నిర్ణయం అనుకోండి. నా నిర్ణయాలు నాకున్నాయి. ఏంటవి? నువ్వు నా జీవితంలో ఉండడానికి వీల్లేదు. ఆ మాట అనే హక్కు మీకు లేదు. మీకిష్టం లేనప్పుడు తాళి కట్టి ఉండకూడదు. తాళి కట్టి భార్య కాదు జీవితంలో ఉండకూడదు అంటే ఎలా? నువ్వంటే నాకు ఇష్టం లేదు. మీ మీద కూడా నాకు భర్తగా ప్రత్యేకమైన ఇష్టమేమీ ఏర్పడలేదు. కానీ నేను భర్తగా అంగీకరించే తాళి కట్టించుకున్నాను. మీరు నన్ను ద్వేషించడమో ప్రేమించడమో అనేది మీ ఇష్టం. కానీ నేను ఇప్పటి వరకు శత్రువుని కూడా ద్వేషించలేదు. నాకు ద్వేషం అంటే తెలీదు. నాకు నచ్చని మనుషుల్ని పట్టించుకోనంతే. నన్ను పట్టించుకోకు. వెళ్ళిక్కడి నుంచి. పట్టించుకోకుండా ఉండడానికి మీరేమైనా నా శత్రువా? నా భర్త. ఆ మాట అనొద్దు. మీకు నచ్చకపోయినా అదే నిజం. గెట్ లాస్ట్. మళ్ళీ ఎప్పుడు ఈ గదిలోకి అడుగు పెట్టే సాహసం చేయొద్దు. మీకు మీరుగా మీ గదిలోకి అడుగు పెట్టమనేంత వరకు మీ గది గుమ్మం తొక్కను. శపథాలు చేస్తున్నావా? శపథాలు చేయడానికి నేనేం పగపట్టలేదు. ఆత్మాభిమానంతో చెప్తున్నా. జీవితంలో ఎప్పుడు నీ మొహమే చూడ్ను. అలాంటిది నిన్నెందుకు పిలుస్తాను? వెళ్ళిక్కడి నుంచి. చెప్పానుగా, మీరంతట మీరే పిలిచేంత వరకు మీ గదిలోకి రానని. వెళ్తాను. కాఫీ తెచ్చాను. ఇది నా సంపాదన కాదు, మీ సంపాదనే. తాగండి. నువ్వు ముట్టుకున్నవి విషంతో సమానం. తీసుకెళ్ళి ఇక్కడి నుంచి. దేవకి, దేవకి, ఇదిగో నువ్వు కాసేపు బయటికెళ్ళు. పిలిచేంత వరకు రాకు. ఏంటే మూతి అన్ని వంకలు తిప్పుతున్నావు? తిప్పడానికి అదేమన్నా కారా అమ్మా? నోరు. దీనికి ఈ మధ్య నోరు బాగా పెరిగిపోయింది. నీకు వేరే పని పాట లేదా? పని వాళ్ళతో కూడా గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటావు. హడావుడిగా ఎందుకు వచ్చావు ముందు అది చెప్పు. చెప్తా. షూ. ఏమైంది మధు? తీసుకెళ్లిన కాఫీ కప్పు ఎంగిలి పడినట్లేదు.
నందు కూడా ఇలాగే మౌనంగా ఉన్నాడా? ఏం మాట్లాడలేదా? మాట్లాడారు. ఏం మాట్లాడాడు? చాలా కఠినంగా మాట్లాడారు. ఏమని? చెప్తే కదా నాకు తెలిసేది. చాలా కోపంగా ఉన్నారు. ఆ కోపంలో కూడా నా మొహం చూసి మాట్లాడలేదు. నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. ఇంకెప్పుడు నా మొహం కూడా చూడరంట. ఆయన గదిలోకి అడుగు పెట్టడానికి కూడా వీల్లేదని చెప్పేశారు. ఆయన అలా మాట్లాడుతుంటే అక్కడేదో మొండిగా సమాధానాలు ఇస్తూ మాట్లాడేశాను. కానీ ఇప్పుడు తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అయినా నువ్వు కాఫీ తీసుకెళ్తుంటే నేనెందుకు ఆపలేదో తెలుసా? నేను ముందే ఆపాననుకో, అప్పుడు నీకేమనిపిస్తుంది? నేనేదో నిన్ను ఆపేస్తున్నాను, అసలు నిన్ను అడుగు ముందుకు వేయనివ్వడం లేదు అనిపిస్తుంది కదా. చిచ్చి, అలా ఎందుకు అనుకుంటానత్తా? మనుషులం కదమ్మా, పరిస్థితుల్ని బట్టి అలా అనుకోవడం సహజం. నేను మాత్రం నా కొడుకు సుఖ సంతోషాలు కోరుకోకుండా ఉంటానా? నీతో కలిసిమెలిసి వాడు అన్యోన్యంగా కాపురం చేస్తే అది చూసి మురిసిపోవాలని నాకు ఉంటుంది కదా. అయినా నిన్ను నందు గదిలో ఉండమనకుండా ఎందుకు విడిగా ఉండమన్నానో తెలుసు కదా. నందు ఎంత మంచివాడో అంత మొండి మనిషి కూడా. కొన్ని విషయాల్లో పంతం పట్టాడంటే ఎవ్వరి మాట వినడు. ఇప్పుడు నందు ఉన్న మానసిక పరిస్థితిని అంచనా వేసే నిన్ను విడిగా గెస్ట్ రూమ్లో ఉండమన్నాను. నీ మంచి కోరే కదా చెప్తున్నాను, అర్థం చేసుకో. 4 రోజులు నందు కంటపడకుండా ఉండవు. కాలంతో పాటు మనుషులు మారుతారు, పరిస్థితులు మారుతాయి. నువ్వు నందుతో కలిసి బతకాలంటే కాలం కలిసి రావాలి. అంతవరకు నువ్వు కొంచెం ఓపికగా ఉండాలి. నువ్వు ఆ గది దాటి బయటికి రావద్దు. అనవసరంగా వాడికి ఎదురుపడి పరిస్థితిని ఇంకా కఠినం చేసుకోకు. అర్థమైందమ్మా? వెళ్ళు. చెప్పు, ఇందాకేదో చెప్పబోయో. అదే దాని నోటితో చెప్పేసిందిగా. ఆ నందుగాడు జీవితంలో మొహం చూడను అనేశాడు. నీకు ఇంకో విషయం తెలుసా? ఇది కాఫీ తీసుకుని పైకెళ్లగానే మన శృతి ఎదురుపడింది. అదైతే డైరెక్ట్గా దాని మొహం మీదే నువ్వు నచ్చలేదు, ఇల్లు వదిలి వెళ్ళిపో అంది. నేనంతా చాట్ నుండి చూస్తూనే ఉన్నానే. ఇదేమీ తక్కువ తినలేదే. శృతితో తగువ పెట్టుకోకుండా ఎదురు సమాధానం ఇచ్చింది. శృతి మనకంటే మేలే. డైరెక్ట్గా దాని సంగతి తేల్చేలా ఉంది. అమ్మా, శృతిని మనం పబ్లిక్లో వారిస్తున్నట్టే ఉండాలి. మనం మాత్రం మధుకి సపోర్ట్ చేస్తున్నట్టే కనిపించాలి. నువ్వు కోటితో చెప్పి శృతిని ఆ మధు మీద రెచ్చిపోయేలా చేస్తూ ఉండమని చెప్పు. అర్థమైంది, అర్థమైంది. వాళ్ళు గిల్లుతూ ఉంటారు, నువ్వు ఉయ్యాల ఊపుతూ ఉంటావు. అంతేకాదు, నందుకి దాని మీద ఉండే కోపాన్ని పెంచి వాడే దీన్ని మెడ పట్టుకుని బయటికి గెంటేసేలా చెయ్యాలి. అవునే దేవకి, ఈసారి మాత్రం గట్టిగానే ప్లాన్ వెయ్యాలి. దివ్యా, దివ్య ఎక్కడున్నావే? ఏంటే ఇలా మనిషికో దిక్కును కూర్చొని ఏడుస్తూ ఉంటే ఎలా? ఏడుస్తూ కూర్చుంటే జరిగేదేదీ మారదు. లే. నేను తప్పు చేశాను నాన్నమ్మ. నువ్వేం చేసావే? ఇందు అక్క ప్రేమ విషయం నాకు ముందే తెలిసినా కూడా మీతో చెప్పలేదు. ఏంటి? దాని ప్రేమ విషయం నీకు ముందే తెలుసా? మరి తెలిసే ఎందుకు చెప్పలేదే? నాకు విషయం తెలిసేటప్పటికి పెళ్లి పత్రికలు కూడా అచ్చైపోయాయి నాన్నమ్మ. నాన్నకి విషయం తెలిస్తే తట్టుకోలేరని చెప్పడానికి భయపడ్డాను. పైగా వాడొక ఉద్యోగం సద్యోగం లేనివాడని, అక్కకి సరైనోడు కాదు అని అక్కకి నేనే సర్ది చెప్పి నాన్న కుదిర్చిన సంబంధం చేసుకోమని చెప్పాను. అది బాధపడుతూ ఉన్నా నాన్న కుదిర్చిన సంబంధం చేసుకుంటుందని నమ్మాను. కానీ ఇలా చేస్తుందని అనుకోలేదు నాన్నమ్మ. నాన్న పడే బాధ నేను చూడలేకపోతున్నాను.
నేను నాన్నకి దాచిన విషయం చెప్పేస్తాను. చాలే ఊరుకో. పిచ్చి ఆలోచనలు నువ్వును. చెప్పాల్సిన టైంలో చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తుందట. అప్పుడు చెప్పున్నా పెద్దవాళ్ళం ఏదో ఒకటి చేసేవాళ్ళం. ఇప్పుడు చెప్పి అనవసరంగా దెబ్బలు తినకు. పైగా నువ్వు ఇలా చేసావని మీ నాన్నకి ఇంకొక బాధ మొదలవుతుంది. ఇంతటితో ఇది మర్చిపో. పొరపాటును కూడా ఈ విషయం మీ నాన్నతో కానీ అన్నావంటే ఇక అంతే. అర్థమైందా? సరే. సర్లే, వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురాపో. శుభమా అని పెళ్లి చేసుకొని వస్తే ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నా. బీ హ్యాపీ. అన్నీ తెలిసి నన్ను సంతోషంగా ఎలా ఉండమంటావు ప్రణయ్? మా అమ్మ నాన్నల నమ్మకాన్ని వమ్ము చేసి నీతో వచ్చేసాను. నేను అక్కడే చెప్పాను, ఆ నందుగాడు మనల్ని నమ్మించి మోసం చేయాలని చూశాడని. అక్కడే వాడంతు చూసి అందరి ముందు మనం పెళ్లి చేసుకుందామని. మనం చెప్పేది ఎవరు నమ్ముతారు? ఆ నందుగాడు చేసిన మోసానికి వాణ్ణి ఊరికి వదిలేస్తానా? వాడి సంగతి చూస్తాను చూడు. నాన్న, అమ్మని నాయనమ్మని చెల్లిని చూసుకోవాల్సింది మీరే. ప్లీజ్ ఫోన్ చేయండి. రే ఆగరా. ఇప్పుడు హ్యాపీయా? మా అన్నని తినకుండా చేశావు.